అంటే నువ్వేనా? నేనెవరో తెలుసా? తెలుసు, సర్వారాయుడు, మాజీ ఎమ్మెల్యే. నీ గురించి నేను విన్నాను, పిల్లలు చెప్పారు. దేవరాజు దగ్గర ఉన్నావుటగా. ఏ? దేవరాజు నా స్నేహితుడు. దేవరాజు ఒక రౌడీ, ఒక పోకిరి, అంతే. ఇంత వయసులో ఉన్నప్పుడు వాడిని చేరదీశాను, పనిలో చేర్పించాను, ట్యాక్సీ స్టాండ్ యూనియన్లో చేర్పించాను. 10 ఏళ్ళు నా ఉప్పు పులుసు తిని నాకే ఎదురు తిరిగాడు. విశ్వాసఘాతకుడు. అయినా పర్వాలేదు, నా పెద్ద కొడుకంటే నాకు ప్రాణం. వాణ్ణి నట్ట నడివీధిలో కుక్కను చంపినట్టు చంపాడు. తెలుసు, మీ అబ్బాయి దేవరాజును చంపాలని చూశాడు, అది కూడా తెలుసు. కారణం లేకుండా దేవరాజు ఏ పని చేయడు. లేదు సూర్య, నీకు దేవరాజు గురించి తెలియదు. నా దగ్గరకు వచ్చాయి, నేను నిన్ను దేవరాజు కంటే గొప్పవాణ్ణి చేస్తాను. ఈ ఊళ్ళో నా తర్వాత నువ్వే ఉంటావు. కేవలం డబ్బే కాదు, పదవి, అంతస్తు, అధికారం అన్నీ. ఏమంటావు? దేవరాజు నా స్నేహితుడు. మతి లేకుండా మాట్లాడకు. దేవరాజు నిన్నెందుకు కూడా పెట్టుకున్నాడో తెలుసా? నీ మీద పెద్ద ప్రేమో అభిమానమో కాదు. నీకు భయం అనేది లేదు. ఎవరినైనా నువ్వు బెదిరించగలవు. నువ్వు పక్కనుంటే వాడికి ఏ కీడు జరగదు, అంతే. ప్రేమో అభిమానమో కాదు. రా, నా దగ్గరకు వచ్చాయి. వాడితోనే ఉంటే అనవసరంగా చస్తావు. నీ కూడా బ్రతకడం కంటే దేవాతో చావడం మేలు. అలా కానీ నమస్కారం. దండాలు బాబు గారు. దండాలయ్యా. నమస్కారం. దండాలు బాబు గారు. దండాలు బాబు. నమస్కారం అండి. దండాలు బాబు. నేను చూడటానికి కార్లో వచ్చారు. ఏంటిది ఉన్నట్టుండి? నేనేం పుణ్యం చేశాంట్రా నీలాంటి మిత్రుడు దొరకడానికి? ఏం చేసినా కూడా ఈ దేవ సూర్య స్థాయికి ఎదగలేడు. ఏంటి దేవా ఇది? సూర్యానుదలై నేను నిన్ను ఊళ్ళో గొప్పవాణ్ణి చేస్తానని ఎవరైనా అనుంటే నేను వెళ్ళుంటేవాణ్ణి. కానీ నువ్వు ఏంటి దేవా ఇదేదో పెద్ద విషయంలా? కాదు సూర్య, నువ్వు ఈ దేవరాజును మార్చావు, ఒక మనిషిగా మార్చావు. ఇంతవరకు ఈ దేవరాజును చూస్తే అందరికీ భయం, తప్పుకునేవారు. కానీ నువ్వు వచ్చిన తర్వాత భయపడడం కాదు, మర్యాద ఇస్తున్నారు. నన్ను చూస్తే చెయ్యతి మొక్కుతున్నారు ప్రేమతో. నేను బాగుండాలని మనసారా దీవిస్తున్నారు. ఎవరి వల్ల? నీ వల్ల. వచ్చే, నాతో వచ్చే. ఇహ ఇక్కడ ఉండకూడదు, నాతో నా ఇంట్లోనే ఉండాలి. రా. దేవా, వద్దు దేవా. ఇక్కడ నాకు చాలా బంధాలున్నాయి. నన్ను కాలంలోంచి తీసి రక్షించారు. నేను ఆకలితో అల్లాడేటప్పుడు అన్నం పెట్టి కాపాడారు. వీళ్ళందరినీ వదిలేసేలా రాగలను? నేను పిలిచిన రావు కదూ. ఇక్కడ ఇంతమంది ఉన్నారు దేవా. నీకింతమంది ఉన్నారు, నాకు నువ్వు ఒక్కడి వేరా ఉన్నావు. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా. ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా. ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను
గడిచెను మాధవుండు రాలేదే రాసలీలలా రాజు రానిదే రాగబంధమే లేదే రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే రాసలీలలా రాజు రానిదే రాగబంధమే లేదే యదు కుమారుడే లేని వేళలో మెతలు రగిలినే రాధ గుండెలో యదు కుమారుడే లేని వేళలో మెతలు రగిలినే రాధ గుండెలో పాపం రాధా యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసినే రాధా ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా దేవా 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 చూసావా నా బిడ్డని? ఇది పుట్టినప్పుడు నువ్వే పేరు పెట్టావు. నీ ఇంట్లో పిల్లల చెవులు కుట్టించి వేడుక జరిపించావు. ఆడపిల్లలు కూడా చదువుకోవాలని నువ్వే తీసుకెళ్లి దాన్ని స్కూల్లో చేర్చావు. ఇది పెద్ద మనిషి అయితే ఊరందరినీ పిలిచి నువ్వే భోజనాలు పెట్టావు. ఇప్పుడు చూడు, నా కూతురు చచ్చిపోయింది, ఊరేసుకు చచ్చిపోయింది. నువ్వే దాని చితికి నిప్పు పెట్టు. ఎలా జరిగింది? ఎవరు? సబ్ ఇన్స్పెక్టర్ మాధవరావు. నువ్వు బస్సులో ఉండడం నేను చూశాను. నాకు తెలుసు ఇవన్నీ నీకు నచ్చవు. నువ్వు బ్రాహ్మణమాయివి, భరతనాట్యం ఆడేదానివి, పాటలు పాడేదానివి. ఇలా రోడ్లో కొట్లాట్లు గొడవలు నీకు నచ్చవు. కానీ ఈ సూర్య అంతే. నీకంటే 2 ఏళ్ళు చిన్నది ఆ పిల్ల. తీసుకెళ్ళి లాకప్లో ఉంచారు రాత్రంతా. ఒక సబ్ ఇన్స్పెక్టర్, 4 కానిస్టేబుల్స్, 15 ఏళ్ల పిల్ల. మర్నాడు బయటకు వదిలేశారు. అది నేరుగా ఇంటికి వెళ్ళింది, ఉరిపోసుకుంది, చచ్చిపోయింది. వాళ్ళ నాన్న ఆ పిల్లని ఇలా 2 చేతులతో మోసుకొచ్చాడు. 15 ఏళ్ల పిల్ల. ఏం చేయమంటావు? వెళ్ళాను, పట్టుకున్నాను, తెగేసాను చెయ్యి. ఇక ఒక్క ఆడపిల్లని కూడా ముట్టుకోలేడు. ఇదంతా నీకు నచ్చదు. ఈ సూర్య అంతే. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? జవాబు చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు? నచ్చలేదా? ఇటువంటి వాడు, కొట్లాడేవాడు నచ్చలేదు. ఇలా చూడు. మరి ఇంకేంటి? మీరు నచ్చారు. అయితే ఎందుకు ఏడు? తెలియటంలో